బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా విద్యార్థులు ప్రాణాలు తీసింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 3 MBA విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. రాయచోటి రహదారి బాలరాజుపల్లి సమీపంలో ఉన్న చెయ్యూరు ఇసుక క్వారీ గుంతల్లో ఈత కొట్టేందుకు విద్యార్థులు వెళ్లారు. అయితే ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థులు క్వారీ గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతులు దిలీప్, చంద్రశేఖర్ రెడ్డి, కేశవగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా విద్యార్థుల ప్రాణాలు తీసింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 3 MBA విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. రాయచోటి రహదారి బాలరాజుపల్లి సమీపంలో ఉన్న చెయ్యేరు ఇసుక క్వారీ గుంతల్లో ఈత కొట్టేందుకు విద్యార్థులు వెళ్లారు. అయితే ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థులు క్వారీ గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతులు దిలీప్, చంద్రశేఖర్ రెడ్డి, కేశవగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ రీనా. అన్నమయ్య జిల్లాలో ఇవాళ సాయంత్రం ఓ విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే గనక రాజంపేటలో ఉన్నటువంటి అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి 8 మంది MBA విద్యార్థులు కాలేజీ ముగిసిన తర్వాత సరదాగా ఈతకు వెళ్లాలని అక్కడ అంటే రాజంపేట మండల పరిధిలో ఉంటున్నటువంటి బాలరాజుపల్లి సమీపంలో ఉన్న చెయ్యేరులోకి ఈతకు సరదాగా వెళ్లారు. అయితే మొత్తం 8 మంది విద్యార్థులు ఈత కోసం లోపలికి దిగారు. అంటే చెయ్యేరు నదిలోకి దిగారు. అక్కడ ఇసుక క్వారీలు ఉన్నాయనేటువంటి విషయం తెలియక 8 మంది కూడా లోపల నదిలో ఈత కోసం వెళ్ళగా 3 ప్రమాదవశాత్తు అంటే అక్కడ ఇసుక కార్యాల కోసం చేసినటువంటి గుంతల్లో 3 చిక్కుకొని అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. మిగతా 5 వెంటనే అంటే అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని గ్రహించి బయటికి రావడం జరిగింది. మృతి చెందిన వారిలో సోంబత్తిన దిలీప్ ఈయన వచ్చేసి రాజంపేట మండలం గాలివారిపల్లికి చెందినటువంటి దిలీప్, అలాగే ఒంటిమిట్ట మండలం మంటపంపల్లికి చెందినటువంటి చంద్రశేఖరు, అలాగే పోరుమామిలకు చెందినటువంటి కేశవ, ఈ 3 కూడా విద్యార్థులు ఊబిలో చిక్కుకొని అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఈ మిగతా అంటే సహచర విద్యార్థులు మిగతా బయటపడినటువంటి 5 విద్యార్థులు బయటికి వచ్చి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ కు తర్వాత ఫైర్ సిబ్బందికి అందించడం జరిగింది. దీంతో హుటాహుటిన రాజంపేట నుంచి ఒకవైపు రాజంపేట నుంచి ఇటు రాయచోటి నుంచి పోలీసులు తర్వాత ఫైర్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు చెయ్యేరు నది వద్దకు రావడం జరిగింది. 3 మృతదేహాలను కూడా బయటికి వెలికి తీయడం జరిగింది. ఈ సంఘటనపై సంబంధిత విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. చదువు కోసం పిల్లలు అక్కడికి కాలేజీకి వెళితే సరదా కోసం వెళ్ళినటువంటి ఈ విద్యార్థుల ప్రాణాలు తీసిందనేటువంటి బాధతో విపరీతమైనటువంటి రోదనతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది అనుకోవచ్చు. అరీనా. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.